ప్రిజర్వేషన్ అని మనం చూస్తున్నాం, అంటే సంరక్షించటం అన్నమాట. మొదటి దశలోనికి రాసిన లేఖ 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుంది, ప్రియులారా, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలని నియమించెను. అంటే యేసు ప్రభు ద్వారా మనము రక్షణ పొందుటకే మనం నియమించబడ్డాము, కానీ ఉగ్రత పాలగుటకు మనము నియమింపబడలేదు అని వాక్యం పలుకుతాంది. ఎలాగైతే నోవా అని మంచి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. భయంకరమైన జలప్రళయం వస్తుండగా ప్రిలరా నోవా ద్వారా ఆ కుటుంబం అంతా కూడా సంరక్షించబడ్డది. అంటే ఆ ప్రళయము వాళ్ళని తాకకుండగా దేవుడు ఆ ఓడలో నోవా కుటుంబాన్ని సంరక్షించాడు. ఈరోజు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? అట్టి విధముగా నాశనము కాకుండా నేను మిమ్మల్ని రక్షిస్తాను అని ప్రభు పలుకుతున్నాడు. రక్షించటానికే కానీ ఉగ్రతకు నేను మిమ్మల్ని నియమించలేదు అని అంటున్నాడు. ఒక తల్లి రక్షణ అని ఒకే ఒక్క మాట ప్రార్థిస్తుంటున్నప్పుడు దాంట్లో ప్రియులరా మొట్టమొదటగా మన బిడ్డల పాపాలు క్షమించబడుతున్నాయి, వాళ్ళు విమోచించబడుతున్నారు. రెండవదిగా మనం చూస్తున్నాము ప్రియులరా, వాళ్ళు ఏ బంధకాల్లో ఉన్నారో అక్కడి నుంచి బంధకాల్లోంచి వాళ్ళు విడుదల పొందుకుంటున్నారు. రక్షణ అంటే వాళ్ళు ఎక్కడ కట్టబడి ఉన్నారో ఆ కట్టబడిన దాని నుంచి వాళ్ళు విడుదల పొందుకుంటున్నారు. మూడవదిగా మనం చూస్తే మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో దేవుడు వాళ్ళకి స్వస్థతనిచ్చి పరిపూర్ణతలోకి నేను నడిపిస్తాను అని వాక్యం పలుకుతోంది.